ఓకే, ఓపెన్ చేయాలి. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ఈసీసీలో మనము డైరెక్ట్గా డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం కదా. అవును సార్. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి, బీపీఎన్ పెట్టుకోండి, అకౌంట్ పేబుల్. ఓకే ఓకే సార్. కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేబుల్ అనమాట. ఓకేనా? Yes, sir. అకౌంట్ పేబుల్ లో మనకి ఇక్కడ ఫస్ట్ బీపీ క్రియేట్ చేయాలి. బీపీ అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. Okay, sir. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఒక పని చేద్దాము, 1 by 1 చెప్తాను. ఫస్ట్ నంబర్ రేంజెస్ ఇవ్వాలి. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ. Sir, 1 second, sir. Okay. Sir, చెప్పండి సార్. డిఫైన్ అకౌంట్ పేబుల్ కదా, కలర్ యాడ్ చేయడం క్లారిటీ ఉంటుంది. అకౌంట్ పేబుల్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము, వెండర్ కి సంబంధించింది. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ. ఓకేనా? డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ అన్నాం కదా. ఓకే, ఇచ్చేసాం. తర్వాత డిఫైన్ బీపీ గ్రూప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తాము? డిఫైన్ బీపీ గ్రూప్స్, బీపీ గ్రూపింగ్స్ అండ్ assign number ranges. Define BP groupings and assign number ranges. So ఈ 2 steps here. ఫస్ట్ బీపీ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఈసీసీలో మనకి వెండర్ క్రియేషన్ XK01 ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉండవు ఇక్కడ. ఓకే సార్. S4 HANAలో XK01, XK02, FK01, MK01 ఇవేమీ ఉండవు, అవన్నీ తీసేశారు. తీసేసి ఏం చేశారంటే మనకి ఏం చేశారు? బీపీ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకేనా? బీపీ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. సో ఫస్ట్ ఈ 2 స్టెప్స్ చేయాలి. S4 HANA సర్వర్ లాగాన్ చేయండి. సార్ ఈ రెండింటికి టీ కోడ్స్ లేవా సార్? టీ కోడ్ సర్వర్ లో చూద్దాం, ఓపెన్ చేయండి, నేను చెప్తాను. పాత్ లో వెళ్దాం. S4 HANA అంతా మనం పాత్ ద్వారా చేద్దాం. టీ కోడ్స్ మాక్సిమం అవాయిడ్ చేద్దాం. ఓకే సార్. SPRO IMG బిజినెస్ పార్ట్నర్, SAP బిజినెస్ పార్ట్నర్, SAP బిజినెస్ పార్ట్నర్. కిందకి వెళ్ళండి. SAP బిజినెస్ పార్ట్నర్ లేదా అదేంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి రండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ లో చూడండి. అలా కాదు, క్రాస్ అప్లికేషన్స్ లో కానీ క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ ఫస్ట్ చూడండి. అలా కాదు, చూడండి పైన ఉంది కదా, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్. SAP బిజినెస్ పార్ట్నర్ ఉంది సార్. SAP బిజినెస్ పార్ట్నర్, అగైన్ బిజినెస్ పార్ట్నర్, అగైన్ బిజినెస్ పార్ట్నర్. తర్వాత బేసిక్ సెట్టింగ్స్. అక్కడ ఉందా? బేసిక్ సెట్టింగ్స్ లోకి వచ్చాను సార్. నంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్స్. ఇట్లా కదా, నంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్. ఇక్కడ చూసారా, డిఫైన్ నంబర్ రేంజెస్. ఎలాబరేట్ చేసి నంబర్ చెక్ చేసుకోండి. మీరు టీ కూడా అడిగారు కదా. నంబర్ రేంజ్ ఎలా చూస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి
ఐఎంజీ ఐఎంజీ యాక్టివిటీ. యాక్టివిటీ. టీకో చూడండి, తెలుసు కదా మీకు నంబర్ రేంజ్ ఎక్కడ ఇస్తాం అనేది. ఇది బీపీ కదా, ఓకే చూద్దాం. సార్. ఎస్ సార్. దీనికి నంబర్ రేంజ్ లేదు, టీ కోడ్ లేదు సార్, పాత్ ద్వారానే రావాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎస్ సార్. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్. ఎస్ సార్. ఇంటర్వెల్స్ ఇచ్చారు కదా. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, 01, 02, 03, 04 ఉన్నాయి కదా, ఇవి స్టాండర్డ్, ఇవైనా తీసుకోవచ్చు. ఎస్ సార్. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉన్నాయి. లేదంటే Yes, sir. మనము యాడ్ చేసుకోవచ్చు, సపరేట్ గా కూడా ఇంటర్వెల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమవుతుందంటే Okay, sir. ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ప్రాక్టీస్ అవ్వరు కాబట్టి చాలా మంది తీసుకుని ఉంటారు. అవును ఓకే, సార్. సో నేనేం చేస్తున్నాను, 01, 02, 03, 04 ఇవే స్టాండర్డే యూజ్ చేస్తాను ఇప్పుడు. ఓకే సార్. క్లియర్, ఇంతవరకు క్లియర్ కదా. ఎస్ సార్. సో ఇవన్నీ స్టాండర్డ్ యూజ్ చేద్దాం. మనం ఏం క్రియేట్ చేయట్లా. ఒకవేళ మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, +1 పైన క్లిక్ చేయండి, పైన ప్లస్ పైన క్లిక్ చేసి ఇచ్చేస్తారు మీరు. అవును సార్. ఓకేనా, క్లియర్ కదా. ఎస్ సార్. వెళ్ళండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఎంఎస్ వర్డ్ లోకి వెళ్ళండి. ఇవి స్టాండర్డ్, మీకు అర్థమైపోయింది ఇంతవరకు. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అర్థమైంది చేయండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, బీపీ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కింద యాడ్ చేయండి. ఏఎంఆర్ డొమెస్టిక్ గ్రూప్, ఏఎంఆర్ డొమెస్టిక్ బీపీ గ్రూప్, ఏఎంఆర్ డొమెస్టిక్ బీపీ గ్రూప్. ఓకే, ఎస్ సార్. దీనికి ఏమన్నా నెంబర్స్ ఇద్దాం. బీపీ గ్రూప్ 4 డిజిట్స్ కదా మనం తీసుకునేది. అవును సార్. AM11 ఇవ్వండి. ఎస్ సార్. పని చేద్దామా, AMDP ఇవ్వండి, కరెక్ట్ గా ఉంటుంది. డిపి అంటే డొమెస్టిక్ గ్రూప్, డిపి. ఎస్ సార్. ఓకేనా. నెక్స్ట్ ఏఎంఆర్ ఫారెన్ బీపీ గ్రూప్, బిఆర్ ఇవ్వండి. బిజినెస్ పార్ట్నర్ కదా ఇది, ఐఎమ్ సారీ. ఓకే, ఏఎంఆర్ ఫారెన్ బీపీ గ్రూప్, బిఆర్. ఇంటర్నేషనల్ ఇద్దామా సార్? అని నేను చెప్పినట్లు ఇవ్వండి. ఒకటి కాదు, చాలా క్రియేట్ చేయాలి. 4, 5 ఓకే, చేద్దాం. ఓకే. ఓకేనా. ఓకే. ఏఎంఆర్ ఫారెన్ బీపీ గ్రూప్, ఇవ్వండి. ఎఫ్బి అంటే ఫారెన్ బీపీ కదా. ఎస్ సార్. వీటికి నంబర్ రేంజ్ కూడా పెట్టండి. ఈజీక్వల్ చేసి 01 తీసేసుకుందాం. ఓకే సార్, ఇక్కడ చూపిస్తాను మీకు. 01 ఈజీక్వల్ ఇవ్వండి. పైన ఫస్ట్ పైదానికి ఈజీక్వల్, దీనికి 01 అన్నమాట. ఓకేనా. ఎస్ సార్. దీనికి 02. నెక్స్ట్ ఏఎంఆర్ ఇన్వెంటరీ బీపీ గ్రూప్, ఎస్ సార్. ఏఎంఐబి 03 ఇచ్చారు. ఎస్ సార్. నెక్స్ట్ ఏఎంఆర్ సర్వీస్ బీపీ గ్రూప్, ఎస్ సార్. దీనికి 4 డిజిట్స్ ఇవ్వండి. ఆ గ్రూప్ నేమ్ అలా తీసుకుంటున్నాము, ప్లస్ అక్కడ నంబర్ రేంజ్ అనమాట. ఏఎంఆర్ ఎస్బి ఇచ్చారు కదా, ఇవ్వండి. అవును సార్. ఏఎంఆర్ 1 టైమ్ బీపీ గ్రూప్. లైన్లో ఉండి డబ్బు చేస్తున్నాను. హలో, ఏఎంఓబి ఇవ్వండి.
సాయి చూసావా మనం ఇప్పుడు ఈ 4 టైప్స్ ఏమో 5 ఉన్నాయి కదా, డొమెస్టిక్ బీపీ అవును గ్రూప్, సార్. ఫారెన్ బీపీ గ్రూప్, ఇన్వెంటరీ బీపీ గ్రూప్, సర్వీస్ బీపీ గ్రూప్, వన్ టైం బీపీ గ్రూప్, ఇలా టోటల్ గా ఎస్ 5 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? అలాగే వాటికి నంబర్ ఓకే రేంజ్ కూడా సార్. ఇస్తున్నాం. ఇది స్టాండర్డ్ 01, 02, 03 అంటే ఏంటి, మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా, స్టాండర్డ్ సేమ్ సార్. అవే ఇస్తున్నాం అనమాట. అవే ఇస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళారు కదా? ఎస్ సార్. ఎస్ఐపి ఉంటుంది నంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్స్. చూడండి నంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్స్. అందులోనే ఉన్నాను సార్. నంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్స్ కింద ఉంటుందా, డిఫైన్ గ్రూపింగ్స్ అండ్ అసైన్ నంబర్ రేంజెస్, దాని కిందనే ఎస్ వస్తాయి. సార్. డిఫైన్ ఎస్ గ్రూపింగ్స్ సార్. అండ్ అసైన్ నంబర్ రేంజ్ ఎగ్జిక్యూట్ ఎస్ చేయండి. సార్. చేయండి. ఎస్ సార్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీకి సైన్ అయినా చూడండి, డెప్త్ గా చెప్తున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుంది జాబ్ లోకి వెళ్తే. ఓకే ఓకే సార్. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఆ గ్రూపింగ్స్ అనేవి ఇవ్వాలి. ఏమేమి అనుకున్నాము, ఓపెన్ చేయండి. ఆ ఎస్ సార్. గ్రూపింగ్స్ చేస్తాను ఉన్నాయి కదా, చాట్ బాక్స్ లో మనం టైప్ చేసాం కదా, ఇవి ఏఎంబిపి అంటే ఏంటి, ఆ లైన్ మొత్తం కాపీ చేసేసుకోండి. ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఏఎంఆర్ కాపీ చేసుకోండి, డొమెస్టిక్ బీపీ గ్రూప్. వెళ్ళండి. వెళ్ళండి సాయి. ఎస్ సార్. ఇక్కడ ఇవ్వండి ఏఎంఆర్. పని చేస్తాను, నాకు చూపించి నేను స్క్రీన్ షాట్ తీసేసి నీకు చెప్తుంటాను, యాడ్ చేసేద్దాను. నేను ఫోటో తీస్తాను, చూపించి ఒకసారి నాకు సాయి. ఓకే సార్. చూపించిన నేను నా మొబైల్లో తీసేసుకుని నీకు చెప్తుంటాను, యాడ్ చేసేది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఓకే రాలేదు, సార్. చూపించేది ఒకసారి. అవును సార్. అవును సార్. ఎస్ సార్. ఓకే వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, నేను చెప్తాను, యాడ్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ గ్రూపింగ్ నేమ్ చెప్పండి. గ్రూపింగ్ నేమ్ ఫస్ట్ గ్రూపింగ్ దగ్గరికి వెళ్ళండి. గ్రూపింగ్ దగ్గర ఎస్ సార్. ఏఎంబిపి. ఎస్ సార్. ఏఎండిపి ఇద్దామా? ఫస్ట్ చెప్తాను చూడండి, నేను చెప్తాను అలా ఇచ్చేయండి. ఏఎండిపి ఇవ్వండి. ఇచ్చాను సార్. డిపి డిపి ఏఎండిబి ఇద్దామని చెప్తాను. ఏఎండిబి ఇవ్వండి. డిబి, డి ఫర్ ఢిల్లీ, బి ఫర్ బాంబే. సాయి ఏఎండిబి ఇచ్చారు. ఓకేనా? షార్ట్ నేమ్ ఇవ్వండి. ఏఎండిపి షార్ట్ నేమ్ కూడా అదే ఇచ్చేయండి. ఎస్ సార్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఏఎం డొమెస్టిక్ బీపీ గ్రూప్. ఏఎం డొమెస్టిక్ బీపీ గ్రూప్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత అనుకున్నాం, 01 కదా, 01 చూసాం కదా, అది చేస్తున్నాం. ఇవ్వండి. ఓకే, డొమెస్టిక్ నంబర్ రేంజ్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ ఏఎంఎఫ్బి. ఎస్ సార్. షార్ట్ నేమ్ కూడా ఏఎంఎఫ్బి ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఏఎంఆర్ మన కంపెనీ కోడ్ కదా, ఏఎంఆర్ కదా, ఏఎంఆర్ ఇద్దామా, క్లారిటీ ఉంటుంది. ఇంకా మన కంపెనీ కోడ్ అంటే ఏఎంఏఆర్ వస్తుంది సార్. అమ్మర్ ఏఎంఏఆర్ ఇవ్వండి. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఏఎంఏఆర్. ఓకే సార్. డిస్క్రిప్షన్ లో ఏఎంఏఆర్. నెక్స్ట్ ఏఎంఏఆర్ ఫారెన్ బీపీ గ్రూప్. నంబర్ ఇవ్వండి. 002 నంబర్ రేంజ్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఏఎంఐబి. ఎస్ సార్.
సేమ్ అదే ఇవ్వండి ఇక్కడ కూడా. షార్ట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం. Okay, sir. ఏఎంఆర్ ఇన్వెంటరీ బీపీ గ్రూప్. ఏఎంఆర్ ఇన్వెంటరీ బీపీ గ్రూప్. నంబర్ sir. రేంజ్ అనేది ఇవ్వండి. Yes, sir. నెక్స్ట్ ఏఎంఎస్బి. షార్ట్ నేమ్ మీ ఇష్టం ఎలా అయినా ఇవ్వచ్చు. ఏఎంఏఆర్ సర్వీస్ బీపీ గ్రూప్. సర్వీస్ మీకు మీ జాబ్ లోకి వెళ్తే రియల్ టైంలో 100% ఇలాగే ఉంటాయండి, ఇంకేం చేంజెస్ ఉండవు. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ ఏఎం ఓసి. ఓసి ఏఎంఆర్ వన్ టైమ్ బీపీ గ్రూప్. 05 ఇవ్వండి. సో 0501 ఈ నెంబర్ రేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు కదా, స్టాండర్డ్ తీసుకుంటున్నాం మనం. Yes, sir. అలాగే గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తాం అక్కడ, బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ ఇవన్నీ కూడా. Okay, sir. ఓకేనా? ఎంటర్ Yes, sir. సేవ్. ఎంటర్ సేవ్. బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం మనం. ఓకే, ఎంటర్ సేవ్. Okay, sir. ఎంటర్ కూడా సేవ్ చేసేయండి. Yes, sir. ఓకే, సో మనం బిజినెస్ Yes, sir. పార్ట్నర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది అని చెప్తాను చూడండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకో 3 కాన్ఫిగరేషన్ మన టార్గెట్ యాడ్ చేసుకోండి. Yes, sir. డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ విత్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? ఇవి తీసేయండి, ఇక్కడ అవసరం లేదు, మనకు గుర్తుంటాయి. లేదంటే మీ మొబైల్ ఒక ఫోటో తీసుకోండి అవి. ఉన్నీలేదు సార్, అట్లే ఉన్నీలేండి సార్, పర్వాలేదు. సరే, అంటే ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా చూసుకోవాలంటే. ఓకే, డిఫైన్ అకౌంట్స్ గ్రూప్ విత్ స్క్రీన్ లేఅవుట్. డిఫైన్ అకౌంట్స్ గ్రూప్ విత్ స్క్రీన్ లేఅవుట్. ఓకేనా? స్క్రీన్ Yes, sir. లేఅవుట్. OBD3 ట్రాన్సాక్షన్ కోడ్. Yes, sir. OBD3. నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. క్రియేట్ నంబర్ రేంజెస్ ఫర్ వెండర్స్. నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేయాలి మనం. Yes, sir. XKN1. XKN1. తర్వాత assign నంబర్ రేంజ్ టు వెండర్ అకౌంట్స్ గ్రూప్. వెండర్ అకౌంట్స్ గ్రూప్ OBAS. ఇవి మన టార్గెట్ అన్నమాట. ఓకేనా? మీకు Yes, sir. OBD3 చేశాం కదా, మీకు తెలుసు కదా ఆల్రెడీ, ECCలో చేశాం. తెలుసు సార్. OBAS. Yes, sir. ఓకేనా? Yes, సో sir. ఇవి మన టార్గెట్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ ఏం చేసాము? బీపీ గ్రూప్స్ క్రియేట్ చేసాము, నంబర్ రేంజ్ ఇచ్చాము. Yes, నెక్స్ట్ sir. ఏం చేస్తున్నాము? ఇక్కడ ఏమైతే స్టెప్స్ చేస్తున్నామో ఒకసారి మీరు SAP ఓపెన్ చేయండి. నేను అది ఇప్పుడు చేశాను కదా కాన్ఫిగరేషన్, ఒక ఫోటో తీస్తాను ఉంటుంది మన దగ్గర. Okay, sir. రైట్. సో ఇంతవరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దామా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. Yes, sir. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. అకౌంట్ రిసీవబుల్ అండ్ Yes, sir. అకౌంట్ పేయబుల్. అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్. 1 second, sir. Yes, sir. Account receivable and account payable. Yes, sir. Suppliers account. Yes, sir. Master data. Yes, sir. Preparations for తర్వాత ఏంటంటే creating Supplier master data. Yes, sir. ఇక్కడ చూడండి, డిఫైన్ అకౌంట్స్ గ్రూప్ విత్ స్క్రీన్ లేఅవుట్స్ అన్నాడు. Yes, sir. డిఫైన్ అకౌంట్స్ గ్రూప్ విత్ స్క్రీన్ లేఅవుట్స్. వెండర్ కదా, ఎగ్జిక్యూట్ చేయండి అది. Yes, sir.
ఇక్కడ మనం వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇన్వెంటరీకి వెళ్ళండి. అవును సార్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఎస్ సార్. ఇక్కడ ఏబి ఇవ్వండి, ఏఎం ఇవ్వండి. ఏఎండివి అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఎస్ సార్. ఓకేనా? నేమ్ ఇవ్వండి. ఏఎంఆర్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఓకేనా? డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేశాం కదా, సేమ్ అంతే ఇక్కడ నుండి. ఓకే సార్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ ఏఎంఎఫ్వి. ఏఎంఆర్ ఫారెన్ వెండర్ గ్రూప్. ఏఎంఆర్ ఫారెన్ వెండర్ గ్రూప్. ఎస్ సార్. నెక్స్ట్ ఎంట్రీ ఏఎంఐవి. ఏఎంఆర్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. సార్ ఇన్వెంటరీ కదా సార్? కరెక్ట్. ఐఎమ్ సారీ. వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్గా చెప్పండి, మర్చిపోయాను. ఇన్వెంటరీ వెండర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ ఏఎంఎస్వి. ఏఎంఆర్ సర్వీస్ వెండర్ గ్రూప్. ఓకే. ఎస్ సార్. సర్వీస్ వెండర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ ఏఎంఓవి. ఏఎంఆర్ వన్ టైం వెండర్ గ్రూప్. దీనికి వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఎస్ సార్. సేవ్ చేయండి. ఓకే. సో మనం ఏం చేసాము, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ చూపించండి ఒకసారి. కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుందా? వెయిట్ చేద్దాం. ఓకే సార్. ఎస్ సార్. సో ఇవన్నీ క్రియేట్ చేస్తాం, వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. ఓకే. సో మనం టోటల్ గా 5 టైప్స్ గ్రూప్స్, బీపీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము, అలాగే వెండర్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ ఏమని చూడండి, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్స్ కదా. అవును సార్. చూపించండి ఒకసారి. బ్యాక్ వెళ్ళండి. సేమ్ పార్ట్ చూడుకొని పర్వాలేదు. సేమ్ పార్ట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. సేమ్ పార్ట్ వెళ్ళండి. ఇందులోనే ఉంటుంది మనకి. ఇక్కడ క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్స్ కింద చూడండి. అవును సార్. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్స్. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. చేశాను సార్. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఎస్ సార్. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. చేశాను సార్. ఇక్కడ కూడా మనం స్టాండర్డ్ తీసుకుందాం స్థాయి. ఎందువల్లంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఈసీసీలో కూడా అలాగే స్టాండర్డ్ తీసుకున్నాం కదా. అవును సో సార్. S/4HANAలో కూడా స్టాండర్డ్ తీసుకున్నాం. ఎందువల్లంటే అన్నిటికీ ఒకటే ఉంటే బెటర్ కదా. మళ్ళీ మనం క్రియేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్లాప్ అయిపోతాయి. అవును సార్. ఓకేనా? సో క్రియేట్ చేయొచ్చు కానీ ఓవర్లాప్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసైన్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్. దాని తర్వాత ఏముంటుంది చూడండి. నెక్స్ట్ స్టాండర్డ్ తీసుకుందాం. అసైన్ నంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్స్ గ్రూప్. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. చేశాను సార్.
సో ఏఎం ఇచ్చేసి డబల్ స్టార్ ఇవ్వండి. ఎస్ సార్. చూసి వచ్చేసినాయా? ఏఎండివి డొమెస్టిక్ వెండర్, ఏఎంఐవి ఫారెన్ వెండర్, ఏఎం ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటికి నెంబర్ రేంజ్ ఇద్దాం. ఎలా ఇద్దాము? 01, 02, 03, 04 అలా ఇచ్చేయండి. ఓకే సార్. తెలుసు 01 అంటే ఎక్కడ నుంచి స్టాండర్డ్ సిస్టంలో ఉన్నవే తీసుకుంటున్నాం మనం. అవును సార్. మనం ఏం సపరేట్గా క్రియేట్ చేయట్లేదు, ఉన్న వాటిని యూజ్ చేస్తున్నాం. అవును సార్. ఓకే. Yes, sir. టోటల్గా 5 గ్రూప్స్ కి 5 కి నంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తాం. అవును సార్. కంప్లీట్ కదా? ఎస్ సార్. అది సో మనం అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సేవ్ చేసేయండి. సార్ 5 లేదని నంబర్ రేంజ్ చూపిస్తాం సార్. 05 ఇస్ నాట్ డిఫైనా. 06 ఇవ్వండి. పోనీ నంబర్ 5 లేదంటున్నారు కదా, 06 ఇవ్వండి. పోనీ అక్కడ సిస్టంలో లేదేమో, మేబీ ఎంటర్ చేసి సేవ్ చేయండి. 7 ఇవ్వండి. 6 కూడా లేదు సార్. 7 ఇవ్వండి. 01 ఇవ్వండి. 01 ఇచ్చేయండి, ఏం కాదు. ఎస్ సార్. సేవ్ చేయండి, ఏం కాదు, తీసుకుంటుంది. ఓకేనా? ఓకే సార్. కంటిన్యూ. ఎస్ సార్. ఓకే. మన వెండర్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ అసైన్ చేస్తాం. అవును సార్. ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, మీకు తెలుసు కదా. తెలుసు సార్. నెక్స్ట్ ఏం చేయాలి? బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళని చెప్తాను. ఎస్ సార్. కిందకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తాం నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం డిఫైన్ number to assignment of define numbers to assignment for business. సారీ, ఎలా కాదు, ఎలా చెప్పాలి, నేను చెప్తాను చూడండి. డిఫైన్ నంబర్ టు ఎస్ సార్. అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ ఫర్ Yes, బీపీ. డైరెక్షన్ ఫర్ బీపీ. ఇక్కడ ఏం చేస్తాం చూడండి. బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ ఏమి ఇచ్చాం మనం ఫస్ట్? ఏఎండిబినా? అవును సార్. ఏఎండిబి ఇవ్వండి. కింద అలా కాదు, కిందకి రండి చెప్తాను. కింద ఏఎండిబి. ఇదేంటి? బిజినెస్ పార్ట్నర్ గ్రూప్, అంతే కదా? అంతే సార్. వెండర్ గ్రూప్ ఏంది? ఏఎండిబి ఈజ్ ఈక్వల్ ఇవ్వండి. ఏఎండిబి వెండర్ అకౌంట్ గ్రూప్, అంతే కదా? అంతే సార్. నెక్స్ట్ ఏఎంఎఫ్బి బిజినెస్ పార్ట్నర్ గ్రూప్. ఏఎంఎఫ్బి బిజినెస్ పార్ట్నర్ గ్రూప్. వీరికి ఏమి ఇచ్చాము? వెండర్ అకౌంట్ ఏఎంఎఫ్వి ఇచ్చాము. అవును సార్. నెక్స్ట్ ఏఎంఐబి కింద ఏఎంఐబి. ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్ ఏఎంఎస్బి ఈజ్ ఈక్వల్ ఏఎంఎస్వి వెండర్ గ్రూప్. ఏఎం0బి ఏఎంఓబి. ఎస్ సార్. సో ఒకవైపు ఏమో బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ ఉన్నాయి, ఒకవైపు ఏమో వెండర్ అకౌంట్స్ గ్రూప్స్ ఉన్నాయి, అంతే కదా సాయి? ఎస్ సార్. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్, రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా వెండర్ అకౌంట్స్ గ్రూప్. ఏం చేయాలి? ఒకదానికొకటి అసైన్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. వెళ్ళండి. 1 minute సాయి, 1 minute. నేను పాత్ చెప్తాను. ఓకే సార్. 1 minute లైన్లో సాయి. ఎస్ సార్. సో చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే
డిఫైన్ నంబర్ అసైన్మెంట్ ఫర్ డైరెక్ట్ బీపీ టు వెండర్ అంటారు యాక్చువల్గా దీన్ని. ఇక్కడ ఎక్కడుంది మనకి వీటిలోనే నేను చెప్తాను చూడండి. బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్ లో ఉన్నారా మీరు? నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఉండొద్దాం. మాస్టర్ డేటా క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ లోకి వెళ్ళండి. వచ్చాను సార్. వచ్చారు కదా. మాస్టర్ డేటా సింక్రనైజేషన్ ఉంది సార్. వెళ్ళండి. తర్వాత చూడండి కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్. ఎస్ సార్. తర్వాత బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్. ఎస్ సార్. నెక్స్ట్ ఫీల్డ్ అసైన్మెంట్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్. ఫీల్డ్ అసైన్మెంట్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్. బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్ లో పని సెట్టింగ్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్ళండి. ఎస్ సార్. సెట్టింగ్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్. ఫీల్డ్ అసైన్మెంట్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్. ఎస్ సార్. ఇక్కడ నుండి తర్వాత అసైనింగ్ కీస్. ఎస్ సార్. ఓకే. తర్వాత ఇది యాడ్ చేయండి. డిఫైన్ నంబర్ రేంజెస్, డిఫైన్ నంబర్స్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ టు బీపీ వెండర్స్. డైరెక్షన్ బీపీ టు వెండర్. డైరెక్షన్ బీపీ టు వెండర్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే సార్. సార్ ఎస్ సార్. 1 సెకండ్ సార్. దీనికి టీ కోడ్ ఏమైనా ఉందేమో చూస్తాను సార్. టీ కోడ్ లేదు సాయి. చెక్ చేయండి. ఓకే సార్. చెక్ చేయండి. లేదు నాకు తెలిసిన వరకు చూద్దాం. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయట్లేదు సాయి. ఉంది సార్. ఎక్స్టర్నల్ మౌస్ వాడాలి, లేదా పాడైపోతుంది కీబోర్డ్. అవును సార్. డిఫైన్ నంబర్ రేంజ్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ టు వెండర్, డైరెక్షన్ టు బీపీ వెండర్స్, బీపీ వెండర్ ఎగ్జిక్యూట్ చేయండి. చేశాను సార్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ. ఎస్ సార్. ఇక్కడ ఫస్ట్ ఏం ఇవ్వాలంటే చూడండి, ఒకవైపు ఏమో బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ ఇవ్వాలి. బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ ఏమున్నాయి మనకి? ఫస్ట్ ఏఎండిబి, ఏఎంఐబి అవి సార్ చెప్తాను. ఇవ్వండి. ఏఎండిబి ఒకవైపు ఇవ్వండి. ఏఎండిబి, ఏఎండిబి, ఏఎంఐబి, ఏఎంఎఫ్బి, ఎఫ్బి, ఏఎంఐబి. ఎస్ సార్. ఏఎంఎస్బి, ఎస్ సార్. ఏఎంఓసి. ఇవి మనం క్రియేట్ చేసిన బీపీ గ్రూప్స్ అన్నమాట. వీటికి ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన వెండర్ గ్రూప్స్ ని కూడా అసైన్ చేయాలి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాము? ఏఎండిబి సార్. ఏఎండిబి, ఏఎంఎఫ్బి, ఏఎంఎఫ్బి, సారీ ఎఫ్బి, ఏఎంఐబి, ఏఎంఓవి, ఎస్వి సార్. ఓవి కదా. ఓవి తర్వాత ఎస్వి. లేదు సార్. ఫస్ట్ మనం సర్వీస్ ఇచ్చాం కదా సార్. సర్వీస్ ఇచ్చాము. ఆ తర్వాత వన్ టైం ఇచ్చాం. సరే రైట్. దేనికైతే అదే అవుతుంది. కరెక్ట్. ఏమో చెప్పింది కూడా. ఇక్కడ మరి ఎలా వచ్చింది? ఫోటో రావచ్చిందా? సో ఇలా ఒకదాని గ్రూప్ కి ఒకటి అసైన్ చేస్తున్నాం మనం. ఎంటర్ చేయండి. ఎస్ సార్. చూసావా? యాడ్ అయిపోయినాయి. చూసావా? ఇక్కడ ఏం చేసాము? అవును సార్. బీపీ గ్రూప్స్ అన్ని కూడా వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. ఏం లేదు, సింపుల్. అవును సార్. ఓకే. బీపీ గ్రూప్స్ అన్ని కూడా వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. ఎస్ సార్. సేవ్ చేసేయండి. ఓకే సార్. సేవ్. ఎస్ సార్. ఓకే. బీపీ క్రియేట్ చేసాము, బీపీ గ్రూప్స్ క్రియేట్ చేసాము,
బీపీ గ్రూప్స్ ని వెండార్ గ్రూప్స్ కి అసైన్ చేసాం అంతే. నెక్స్ట్ ఎస్ సార్. టోలరెన్స్ గ్రూప్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. అక్కడ ఏం చెప్పాను, ఇంకేమైనా చెప్పాను మీకు? ఈ మూడే కదా స్టెప్స్ చెప్పింది. 1 second సార్. డిఫైన్ నంబర్ అసైన్మెంట్. ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో చూడ కనిపిస్తుంది మీకు. నంబర్ రేంజ్ కూడా చేసేసాను మనం. అవును సార్. అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ డిఫైన్ టోలరెన్సెస్. టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. వెండార్ కి కస్టమర్ ఒకటి అని చెప్పాను కదా మీకు. OBA3 లో చేసాం ఇంతకు ముందు. అంతా ఈసీసీ ఇంకేముంటుంది ఇక్కడ నుండి. యాడ్ చేసుకోండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్స్ ఫర్ వెండార్స్ అండ్ కస్టమర్స్. ఎస్ సార్. అది క్రిందకి వెళ్ళిపోండి, అక్కడ కాదు, దాని కిందకి వెళ్ళిపోండి. ఎస్ సార్. ఎస్ సార్. అది మీరు చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్ గా చేస్తున్నాను సార్. ఫార్మేషన్ అనేది చేయండి. చేస్తున్నారా? యాడ్ చేసుకోండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్. Define tolerance group. Define tolerance group for. అదో ఎవరైతే ఉంటుంది అక్కడ రాయచ్చా? Define tolerance group for customers and vendors. Yes sir. OBA3. పాత్ర కూడా వెళ్ళొచ్చు. yes sir. టాలరెన్స్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? సాక్రిఫైస్ అమౌంట్ ని డిఫైన్ చేస్తాం. ఓకేనా? సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. వెళ్ళండి. SPRO. yes sir. రెసిపీలోకి వెళ్ళండి. SPRO అందులోనే ఉన్నాను సార్. నాకు స్లోగా వస్తుంది. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్. yes sir. Account receivable and account payable. Business transactions. Sir, 1 second sir. Yes sir. Business transaction. Yes sir. Outgoing payments. Yes sir. Outgoing payments. Manual outgoing payments. Yes sir. Define tolerances. Suppliers. Vendor ni suppliers అని కూడా పిలుస్తారు. తెలుసు కదా? అవును సార్. తెలుసు సార్. ఇన్వెంటరీకి వెళ్ళి ఇన్వెంటరీకి వెళ్ళండి. ఎస్ సార్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చామంటే మనము ఎంట్రీ అనేది పోస్ట్ చేసేయచ్చు. ఇంకేం అవసరం లేదు. యాక్చువల్ తెలుసా నీకు? అంటే మనం టోలరెన్స్ కి వెండర్ అసైన్ చేయాల్సిన, వెండర్ ని టోలరెన్స్ కి అసైన్ వెండర్ మాస్టర్ కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. తెలుసా? తెలుసు సార్. కంపెనీ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం అనుకోండి, అవ్వదు. టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? వెండర్ మాస్టర్ కి టోలరెన్స్ అనేది మ్యాండేటరీ అసైన్ చేయాలి. ఇక్కడ నేను కంపెనీ కోడ్ లెవెల్లో తీసేసుకుంటున్నాను. ఇంకా అవసరం ఉండదు మనకి. వెండర్ మాస్టర్ కి మనం అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అది ఓకేనా? తర్వాత కింద నేమ్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ దగ్గర నేమ్ ఇవ్వండి. అక్కడే
తర్వాత కిందకి వెళ్ళండి. సాక్రిఫైస్ అమౌంట్ పర్మిటెడ్ ఫర్ డిఫరెన్సెస్ కదా, అమౌంట్ దగ్గర 10 తీసుకోండి. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ 10 ఇవ్వండి. పర్సంటేజ్ 1 ఇస్తారా 2 ఇస్తారా మీ ఇష్టం. రైట్ సైడ్ కింద కూడా అలాగే ఇవ్వండి. పేమెంట్ డిఫరెన్సెస్ దగ్గర కూడా అదే ఇవ్వండి. సేమ్ ఇంకేం అవసరం, కింద కూడా అదే ఇవ్వండి. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. కంపెనీ కోడ్ లెవెల్లో మనం టోలరెన్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, అంటే టోలరెన్స్ గ్రూప్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరైనా సరే ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఎనీవే నెక్స్ట్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. సో డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ లెడ్జర్స్. Define document number range FBN1. So define document type for ledgers. Define document number range FBN1. చూడండి, యాక్చువల్గా మనం ఏంటంటే ఇంతకు ముందు KR డాక్యుమెంట్ KZ డాక్యుమెంట్ తీసుకున్నాం అంతే కదా. KR డాక్యుమెంట్ KZ డాక్యుమెంట్. అవును సార్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక 2 డాక్యుమెంట్స్ అడిషనల్ గా కూడా తీసుకుందాం, మీకు యూజ్ అవుతాయి. సో ఏం చేస్తానంటే ఫస్ట్ వన్ చూడండి, వెండర్ డాక్యుమెంట్ KA టైప్ చేయని చెప్తాను. OBA7 లో యాడ్ చేసుకుంటారు, ఇవన్నీ OBA7 లోకి వస్తాయి. వెండర్ డాక్యుమెంట్ OBA7. వెండర్ డాక్యుమెంట్ ఎందులోకి వస్తుంది? OBA7 లోకి వస్తుంది. అవును సార్. OBA7. ఓకే, సారీ, KA డాక్యుమెంట్ కదా, దీనికి నెంబర్ వచ్చేసి 30, స్పేస్ ఇచ్చి 13 ఇవ్వండి. స్టాండర్డ్ అయితే 13 ఉంటుంది, స్పేస్ ఇచ్చేసి 13 ఇవ్వండి. దీని నెంబర్ రేంజ్ అనమాట 13. తర్వాత వెండర్ ఇన్వాయిస్ KR డాక్యుమెంట్, దాని కింద యాడ్ చేయండి. కింద ఎంటర్ కొట్టేసి కింద యాడ్ చేసుకోండి. వెండర్ ఇన్వాయిస్ KR. Yes sir. 19 వస్తుంది. Yes sir. వెండర్ క్రెడిట్ మెమో, దీనికి నెంబర్ 19. వెండర్ క్రెడిట్ మెమో 17 వస్తుంది. దీనికి క్రెడిట్ మెమో డాక్యుమెంట్ టైప్ వచ్చేసి KG. క్రెడిట్ మెమో తెలుసా సాయి? తెలియదు సార్, ఇప్పుడే వింటున్నాను. చెప్తాను నేను. KG. Yes sir. 17 కదా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంటుంది, వెండర్ పేమెంట్ KZ. Number sir 15. Yes sir. సో ఇవి చేయాలి మనం, ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ ప్లస్ నంబర్ రేంజ్ చేయాలి, మన టార్గెట్ ఇది. ఓకే సార్. పాత్ ద్వారా వెళ్దామా? వెళ్దాం సార్. వెళ్ళండి. SPRO. Yes sir. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. Yes sir. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోగో సెట్టింగ్స్ న్యూ. Yes sir. డాక్యుమెంట్ కాదు, డాక్యుమెంట్ ఉందా? డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ టైప్. ఉంది సార్. డాక్యుమెంట్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్ టైప్. Yes sir. డిఫైన్ డాక్యుమెంట్ టైప్. ఫస్ట్ ఏమనుకున్నాము? KAకి వెళ్ళండి. KA
ఎస్ సార్. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ సార్. కేక్ ఎంత ఉంది? 13 ఉందా? 17 సార్. 13 కదా ఉండాల్సింది. సరే మనం ఇదే తీసుకుందాం, లైక్ ఏం చేస్తాం, ఓకేనా? ఓకే సార్. నంబర్ రేంజ్లోకి వెళ్ళి 17కి నంబర్ రేంజ్ ఇవ్వండి. ఓకే సార్. సార్ ఇక్కడ కింద రివర్స్ డాక్యుమెంట్ టైప్ అనేది ఏబీ ఉంది, కేజెడ్ పెడదామా? ఉంచండి, అలాగే ఉంచండి, మోసం. ఓకే సార్. ఇంటర్వెల్ ఎంత? నంబర్ రేంజ్ ఎంత? 17ఆ? అవును సార్. ఓకే, ఇవ్వండి. 2024 ఎస్ సార్. నంబర్ రేంజ్ లాస్ట్ నంబర్ తర్వాత చూడండి. చూస్తున్నా సార్. ఎస్ సార్. ఓకే, కంటిన్యూ చేయండి. ఎస్ నెక్స్ట్ సార్. కేఆర్ డాక్యుమెంట్ పొజిషన్ వెళ్ళి కేఆర్ తీసుకోండి. వచ్చాను సార్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ సార్ ఇక్కడ కేఆర్ కూడా 17 ఉంది సార్. ఉందా? ఓకే, ఉంటే వదిలేయండి, పర్లేదు, నో ఇష్యూ. Hmm. 17 ఉందా? ఉంది సార్. ఉంచండి, పర్లేదు. నెక్స్ట్ వన్ చూడండి. అయితే కేఆర్ కి 19 ఉండాలి. ఓకే సార్. నెక్స్ట్ బ్యాక్. నెక్స్ట్ ఏముంది ఇంకా? సార్ ఇప్పుడు 19 అని చెప్పారు కదా, ఆ 19 అనేది పెట్టి క్రియేట్ చేద్దామా సార్? చేయండి. సేవ్ చేయాలి డాక్యుమెంట్. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ ఏముంది? వెండర్ పేమెంటా? వెండర్ పేమెంట్. కేఆర్ అయిపోయింది కదా? కేజీ కేజీ చేయాలి సార్. కేజీ, కేజెడ్ ఈ రెండు చేయాలి సార్. చేయండి. సార్ ఇక్కడ కేజీకి కూడా 17 ఉంది సార్. ఎవరో మార్చేశారు. కేజీకి 17 ఉందా? కేజీ 17 ఉండాలి యాక్చువల్గా. ఉంచండి, ఇంకోటి తీసుకోండి. కేజీకి అలా ఉంచండి, కేజెడ్ చేయండి. కేజెడ్ కూడా 17 ఉంది సార్. కేజెడ్ 15. డాక్యుమెంట్ సేవ్ చేయాలి చేసిన తర్వాత. ఓకే సార్. డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాత నువ్వు చేసిన చేంజెస్ అనేది సేవ్ అవుతాయి. అంటే నంబర్ రేంజ్ అనేది మనం చేంజ్ చేసినప్పుడు సేవ్ చేయాలి కదా సార్? ముందు సేవ్, ఇక్కడ డాక్యుమెంట్ సేవ్ అయితేనే అక్కడ పిక్ అయ్యేది. ఓకే సార్. 15 ఉంది సార్. ఉందా? ఉంది సార్. ఓకే, 2024 ఉంది. ఓకే, ఫైన్, కరెక్టే ఉంది, నో ఇష్యూ. చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్. ఎస్ సార్. పాత్కి వెళ్ళండి. పాత్
డిఫైన్ డాక్యుమెంట్స్ తర్వాత డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ లెడ్జర్స్. ఎస్ సార్. ఇది ఆల్రెడీ తీసేసాడు కదా తను. మనం తీసేసాడు సార్. ఏమిచ్చాము సార్? ఆ తర్వాత మళ్ళీ మనం క్రియేట్ చేయలేదు సార్. అంటే అది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనేసి మనం క్రియేట్ చేయలేదు. నీకు మనం ఇచ్చింది అయితే A4 A5 సార్. A4 ఇచ్చి చూడు ఒకసారి. ఉంది సార్ A4 మీద. A4 ఉంది కదా? ఉంది సార్. A4 ఏముంది? 98 ఉంది కదా? నీవెంట్రీకి వెళ్ళండి. ఎస్ సార్. KA KG KR ఇవ్వండి. KA KG KR KZ టైప్ చేయండి మాన్యువల్ గా. KA నెక్స్ట్ KG ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం చూసాం కదా ఇప్పుడు. ఎస్ సార్. ఎస్ సార్. KR KA KG KR KZ. ఎస్ సార్. నంబర్ అయితే 98 ఇచ్చే సార్. KAకి 19 కదా సార్? అన్నిటికీ 98 ఇవ్వాలి సాయి. ఓకే సార్. ఎస్ సార్. ఇవి లేకపోతే అవే చేసేయండి, నో ఇష్యూ. ఓకే ఓకే సార్. ఎంటర్ సేవ్. ఎస్ సార్. అవైలబుల్ షోస్ అన్ని అయిపోయింది సేమ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. వీటికి కూడా నంబర్ రేంజ్ ఇద్దాం. ఇంకోటి A5 అవును సార్. ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ A5 తీసుకోండి. A5 లేదు సార్. A5 క్రియేట్ చేయాలి. లేదు సరే, ఇంకొదిలేదు, ఏం కాదులేదు. లిమిట్ ఒకటే క్రియేట్ అవుతుంది, రెండో దానికి రిపోర్ట్స్ జనరేట్ అవ్వవు. ఓకే సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. చేసేసాం కదా, నంబర్ రేంజ్ కూడా చేసాం కదా. చేసాను సార్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి, యాడ్ చేసుకో. రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు చేసాం కదా రికన్సిలేషన్ అకౌంట్స్. అవును సార్. గుర్తుందా? యాడ్ చేసుకో. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. FS00 చేస్తాం. ఎస్ సార్. క్రియేట్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ FS00. ఓకే. తర్వాత క్రియేట్ BP. ఇది కూడా ఈ 2 మన టార్గెట్స్. ఓకే సార్. వెళ్ళండి. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. రికన్సిలేషన్ వెండర్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, అంతే కదా? ఎస్ సార్. సో వెండర్ సంబడి క్రెడిటర్సా, సంబడి డెబిటర్సా? సార్ వెండర్స్ అంటే ఎవరు? సంబడి క్రెడిటర్సా, సంబడి డెబిటర్సా? సార్ మీది వాయిస్ సరిగ్గా వినపడడం లేదు సార్. వెండర్స్ అంటే ఎవరు? క్రియేట్ BP టైప్ చేయడం. BP అంటే బిజినెస్ పార్ట్నర్. BP అంటే టీ కూడా అది. చూడు. సో వెండర్ అంటే ఎవరు? వెండర్స్ ఎవరు? సండ్రీ క్రెడిటర్సా, సండ్రీ డెబిటర్సా? సాయి సండ్రీ క్రెడిటర్సా సార్? వెరీ గుడ్, కరెక్టే.
OBD4కి వెళ్ళి సన్రీ క్రియేటర్స్ గ్రూప్ ఏమని చూడు, మనం ఏం గ్రూప్ నెంబర్ అని ఏమి ఇచ్చాము? చూస్తున్నా సార్. వెండర్స్ అంటే సన్రీ క్రియేటర్స్, ఓకేనా? కస్టమర్స్ అంటే ఓకే సన్రీ సార్. డెబిటర్స్. ఓకే సార్. అంటే మనకి వెండర్స్ అన్నప్పుడు క్రెడిటర్స్ వస్తారు, కస్టమర్స్ అన్నప్పుడు డెబిటర్స్ వస్తారా సార్? అంతే కదా. ఓకే సార్. వెండర్స్ కి పేమెంట్ చేస్తాం, కస్టమర్స్ మనకు చేస్తారు. ఓకే అంతే సార్. కదా. అంతే సార్. OBD4కి వెళ్ళు. వచ్చాను సార్. సన్రీ క్రెడిటర్స్ 1,40,000 సార్. ఈ నెంబర్ తీసుకో, వెళ్ళు. FS00. నెంబర్ యూస్ అయ్యి కంపెనీ చెక్ చేసుకో, కంపెనీ కూడా చెక్ చేసుకో ఫస్ట్. మంది కాదు, వేరే వాళ్ళు ఉంది. అవును సార్. చేంజ్ చేస్తున్నా సార్ నేను. నెంబర్ ఇవ్వండి. ఇక్కడ నెంబర్ ఇచ్చేసి సాయి, ఇక్కడ నెంబర్ ఇచ్చేసి క్రియేట్ పైన క్లిక్ చేయి. తర్వాత ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంది సార్, అందుకని. ఉందా? లేదు లేదు, క్రియేట్ లోకి వెళ్ళు. సౌండ్ తీసుకోండి. సైలెంట్ ఇస్తాడు. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి సాయి. సన్రీ క్రియేటర్స్ అంటే బ్యాలెన్స్ షీటే కదా. ఎస్ సార్. ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసిన గ్రూప్స్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ. ఎస్ సార్. సన్రీ క్రియేటర్స్, ఓకేనా? ఎస్ సార్. డొమెస్టిక్ వెండర్ అని ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కింద కూడా ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, కంట్రోల్ డేటా. ఎస్ సార్. వెండర్ అంటే రికన్సిలేషన్ తీసుకోవాలి కదా. అవును సార్. ఎందుకంటే ఫైనల్ వాల్యూ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది వీటికి. యాక్చువల్గా రికన్సిలేషన్ అనేది ఒక GL యాక్చువల్గా. ఎస్ సార్. షార్ట్ కీ 001. ఎస్ సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. ఎస్ సార్. ఇక్కడ G001 కూడా తీసుకోవచ్చు, ఏమీ కాదు. బట్ టెక్నాలజీ ప్రకారం అయితే G067 తీసుకోవాలి. ఓకే సార్. ఓకే. ఎస్ సార్. సేవ్ చేయండి. ఎస్ సార్. నెక్స్ట్ నెంబర్ డొమెస్టిక్ అయిపోయింది. ఎస్ సార్. నెక్స్ట్ ఏమనుకున్నాము? ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సేమ్ ప్యాటర్న్. ఎస్ సార్. టైప్ డిస్క్రిప్షన్ కాపీ చేస్తారా? వెరీ గుడ్. ఫారెన్ వెండర్. ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్.
ఎస్ సార్. ఈ గ్రూప్ కాదు సాయి, అకౌంట్ కిందే వస్తుంది ఇవన్నీ. ఓకే సరే ఉంచండి పర్లేదు. ఓకే ఓకే. ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ పారామీటర్స్ అన్ని పిక్ అయినాయి ఆటోమేటిక్ గా, సేమ్ పారామీటర్స్. ఎస్ సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 G067 సేవ్. నెక్స్ట్ ఇన్వెంటరీ వెండర్. ఇన్వెంటరీ వెండర్ ఓన్లీ మనం నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది, మిగతా కరెక్ట్. అవును సార్. మళ్ళీ వీడియో సౌండ్ అయిపోయిందా? ఇన్వెంటరీ వెండర్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? సర్వీస్ వెండర్. కాపీ చేస్తున్నాం వెండర్స్ అంతే, కాపీ చేసేస్తున్నాం, ఈజీగా ఉంటుంది. అవును సార్. సర్వీస్ వెండర్. ఎస్ సార్. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది, మీరు గ్రూప్ ఇచ్చారు. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ టైం వెండర్. ఎస్ సార్. సేమ్ అలాగే అన్ని కాపీ చేసేస్తుంది, సేమ్ పారామీటర్స్ వచ్చేస్తుంది, ఇంకేం ఉండదు. ఓకే సార్. ఓకేనా? అయిపోయిందా? అయిపోయింది సార్. ఇవి క్రియేట్ చేసాం. తర్వాత ఒక జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం మనం ఎంట్రీ పోస్ట్ చేయడానికి. ఓకే సార్. ఎగ్జాంపుల్ నోట్ చేసుకో. వెండర్ ఇన్వెంటరీ పోస్టింగ్ ఎలా చేస్తామో టీ కోడ్ వెళ్ళండి, ఎంఎస్ వర్డ్ లో యాడ్ చేసుకోండి. వెండర్ ఇన్వెంటరీ పోస్టింగ్ ఎంఎస్ వర్డ్ లో యాడ్ చేసుకోండి. వెండర్ ఇన్వెంటరీ పోస్టింగ్. సరే అర్థమైంది కదా కాన్సెప్ట్? అర్థమైంది సార్. వెండర్ ఇన్వెంటరీ పోస్టింగ్ FS00. ఎస్ సార్. వెండర్ ఇన్వెంటరీ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 కదా? FB60 సార్. ఇవ్వండి. ఎంట్రీ చూద్దాం. ఎగ్జాంపుల్ వెండర్ అంటే ఎక్స్పెన్సెస్ తీసుకోరు కదా, చూడండి. కాంట్రాక్ట్ ఫీజ్ ఎగ్జాంపుల్. కాంట్రాక్ట్ ఫీజ్ అనేది అనుకున్నా, కాంట్రాక్ట్ ఫీజ్ అనేది ఇవ్వాలి వెండర్ కి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్, అంతే కదా? టైప్ చేయండి. సార్ ఇక్కడ రా మెటీరియల్స్ తీసుకోవచ్చు కదా సార్? రా మెటీరియల్ అంటే ఇప్పుడు ఇది రా మెటీరియల్ అని తీసుకోవచ్చు. కాంట్రాక్ట్ ఫీజ్ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ ప్రొవైడ్ చేశాడు, సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వెండర్సే కదా. అవును సార్. ఇలాగే తీసుకోవచ్చు. మనం తీసుకుందాం, అది రా మెటీరియల్ యూజ్ చేసాం కదా. అవును సార్. కాంట్రాక్ట్ ఫీజ్ అనమాట. కాంట్రాక్ట్ చేసాడు మనకి ఏదైనా వెండర్, అతను పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ ఎలా చేస్తాము? కాంట్రాక్ట్ ఫీజ్. ఎస్ సార్. అకౌంట్ డేటా టు వెండర్, ఎనీ వెండర్. $1 lakh ఇవ్వండి. వెండర్ అంటే ఎవరైనా ఇవ్వచ్చు. సాయి ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇదన్నమాట. ఈ ఎంట్రీని మనం SAP లో పోస్ట్ చేయాలి. సో వెండర్ క్రియేట్ చేస్తాం. అలాగే ఫస్ట్ ఏం చేద్దామంటే జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం, కాంట్రాక్ట్ ఫీజ్ అనేది. ఓకేనా? ఓకే సార్. వెళ్ళండి. FS00
ఇక్కడ Yes, sir. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా కాంట్రాక్ట్ ఫీజ్ అంటే OBD4 లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ GL ఉందా? ఇక్కడే ఉంది కదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడే ఉంది, నెంబర్స్ ఉన్నాయి, వెళ్ళండి. Yes, sir. క్రియేట్ లోకి వెళ్ళండి, నెంబర్ తీసుకున్న తర్వాత కాపీ చేస్తున్నాం నెంబర్ మనం. అవును సార్. ఇక్కడ ప్రైమరీ కాస్ట్ ఇచ్చాం, గుర్తుపెట్టుకో సాయి. ప్రైమరీ కాస్ట్ అన్నాం కదా, ప్రైమరీ కాస్ట్ అనేది ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ ఉంది పైన. ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ ఉంటే ఈ వాల్యూ అనేది CO లో కూడా అప్డేట్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి చెప్తాను, నువ్వు ఫస్ట్ నుంచి చెప్తాను, స్లాష్ అన్ని చేసి ఫస్ట్ నుంచి తీసుకో చెప్తాను, ఏమైనా క్లారిటీ చెప్తాను. /FS00 నెంబర్ తీసుకో. క్రియేట్ లోకి వెళ్ళి నెంబర్ ఇక్కడ చూడు, ప్రైమరీ P ఉంది కదా, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ ఉంది. ఇది ఓన్లీ ఇది FI అండ్ CO లో రిఫ్లెక్ట్ అవుతుంది, మిగిలిన ఓన్లీ FI లోనే రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఓకే సార్. క్యాష్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును సార్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును సార్. సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవన్నీ ఓన్లీ FI లోనే అప్డేట్ అవుతాయి. సో ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ అనేది FI లో అప్డేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ CO లో కూడా అప్డేట్ అవుతుంది. ఓకే సార్. ఇవ్వండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి, GL గ్రూప్ ఇది. ఓకే, ఇవ్వండి. ఇక్కడ కాంట్రాక్టర్ ఫీజ్ అకౌంట్, కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా. ఇక్కడ లైన్ ఐటమ్ G001 తీసుకోండి. పోస్టింగ్ డేట్ షార్ట్ కి 001 తర్వాత ఇంకోటి చూడు, ఇక్కడ CO కాస్ట్ ఎలిమెంట్ అప్డేట్ చేయాలి ఆటోమేటిక్ గా, మ్యాండేటరీ. చూడు ఎందుకురా, చూసారా, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ తీసుకోవాలి. ఎందువల్ల CO కూడా మూవ్ అవ్వాలి కాబట్టి వాల్యూ అనేది. అవును సార్. మీరు ఓన్లీ ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ తీసుకుంటేనే ఈ ఎలిమెంట్ ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే సార్. 01 ఇవ్వండి. ఓకే సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ తీసుకోండి, G004 అండ్ సేవ్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ అయిపోయి సెట్టింగ్స్ అన్ని చేసేసాం. నెక్స్ట్ BP క్రియేషన్. కాన్ఫిగరేషన్ అంటే BP క్రియేషన్. BP క్రియేషన్ అన్నమాట. టీ కోడ్ యాడ్ చేసుకుని వెళ్ళిపోయారా డైరెక్ట్ గా. BP క్రియేషన్ సార్ ఆల్రెడీ ఎంట్రీ చేసాము. ఏం చేశారు అప్పుడే, ఇక్కడ చూడండి ఏం చేశారు. BP లోకి వచ్చాను సార్. వచ్చారు కదా, ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేయాలి మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే. ఓకే సార్. క్లిక్ చేశారు కదా. కింద చూడండి, క్రింద ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ ఇన్ BP రోల్ అన్నారు కదా, రోల్. BP రూల్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సప్లయర్ ఫైనాన్స్ అకౌంటింగ్ అన్నట్టు చూడండి, సప్లయర్
ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ కిందకి వెళ్ళండి. ఎస్ సాయి అక్కడ కర్సర్ నుంచి ఎస్ పైన క్లిక్ చేస్తే వెళ్తుంది సాయి. చూడండి అక్కడ ఏముంటుందంటే ఎస్ ఆల్రెడీ క్లిక్ చేశాను సార్. ఉంటుంది సాయి. హలో వెళ్ళు. సప్లయర్ లేదా? సప్లయర్ అనేది అంటే ఓన్లీ సప్లయరా సార్? సప్లయర్ బ్రాకెట్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉందా? అది లేదు సార్. మరి ఏమైనా ఓన్లీ సప్లయర్ ఉందా? ఓన్లీ సప్లయర్ ఉంది సార్. ఒకసారి చూస్తాను సార్ ఉందా. నాకెందుకు కనిపించట్లేదు? ఉంటుంది సాయి. అక్కడ కర్సర్ నుంచి ఎస్ పైన క్లిక్ చేస్తే రావట్లేదా? సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉండాలి మనకి. అదే చూస్తున్నాను సార్. ఉంది సార్. సప్లయర్ ఉంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? తీసుకోండి. ఇచ్చేసాం కదా. ఇలా వచ్చిన తర్వాత మనకి కింద ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. కింద ఒక ఆప్షన్ వచ్చింది క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే సార్. రైట్ సైడ్ గ్రూపింగ్ అరే ఓపెన్ అయింది చూసారు. గ్రూపింగ్ డ్రాప్ డౌన్ చేయండి. ఏఎంఆర్ ఉంటాయి చూడండి. మన అన్ని ఉంటాయి, గ్రూపింగ్స్ ఉంటాయి. డొమెస్టిక్ తీసుకోవాలి. చూసారు ఇక్కడ మన డొమెస్టిక్ ఇక్కడ వస్తుంది. ఆ గ్రూపింగ్స్ అన్ని కూడా ఓకేనా? డొమెస్టిక్ బీపీ గ్రూప్ తీసుకోండి. ఇచ్చారా? నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఇవ్వండి. నేమ్ ఏమనుకున్నాము? సాయిరామ్. టైటిల్ అవసరం లేదు. ఇచ్చేసారా? ఓకే. సాయిరామ్ ప్రైవేట్ లిమిటెడా? సాయి తేజ ప్రైవేట్ లిమిటెడా? సాయి సార్. సాయి ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వండి. కిందకి రండి. కింద స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కూడా అవన్నీ ఇవ్వండి. లాంగ్వేజ్ కూడా ఇవ్వాలి. ఎస్ సార్. పోస్ట్ బాక్స్ నెంబర్ కూడా పైన ఇవ్వండి. 5171. ఇది కూడా అదే ఇవ్వండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. కింద లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత పైన కంపెనీ కోడ్ చూసారా? పైన కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ చూడండి, మనం చేసాం కదా. FSW అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అవును సార్. ఇవ్వండి. ఏదైతే తీసుకుంటారు, ఏ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఆ వెండర్ తీసుకుంటారు. షార్ట్ కీ 012 తీసుకోండి. నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళండి. పేమెంట్ టర్మ్ ఏమో 0001 కదా, ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ అయితే కనుక ఇవ్వచ్చు, మనం ఏం చేయలేదు కదా, అవసరం లేదు ఇంకా. ఓకే సార్. సేవ్ చేయండి ఒకసారి.
అది తీసుకోండి. చెక్ డొమెస్టిక్ వెండర్ తీసుకోండి, కింద ఒక సెలెక్ట్ అయింది కదా, చెక్ డొమెస్టిక్ ఇన్వాయిస్ అంటారు. సేవ్ చేయండి. బిజినెస్ పార్ట్నర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. ఈ నెంబర్ నేను మార్చుకోవాలి మళ్ళీ వెళ్ళి. నెంబర్ రేంజ్ మార్చాలి సాయి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మీకు ఒక ఎర్రర్ వస్తుంది, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనేది నాకు రెగ్యులర్గా వస్తుంది అప్పుడప్పుడు. అర్థమైంది ఎక్కడి నుంచి వస్తుంది ఎర్రర్ అనేది? అర్థమైంది సార్. ఇది మార్చాలి ఒక్క నిమిషం, మనం ఒక పని చేద్దాము. సో ఓపెన్ చేయండి, అది అక్కడి నుంచి ఎగ్జిట్ కొట్టేయండి, అవ్వదు. టీ కోడ్ ఇవ్వండి. టీ కోడ్ ఏ టీ కోడ్ ఇవ్వాలి మనం? మీకు చెప్పాను అది OBA3కి వెళ్ళండి. OBA3 కాదు, OBAS సార్. OBASకి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. జీరో 2 ఇవ్వండి, ఆ 1 తీసేసి సేవ్ చేయండి. ఎస్ సార్. చేశారు కదా? ఎస్ సార్. మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ ఇది మనకి 2 టైమ్స్ ఉండటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది, లేకపోతే అవ్వదు మనకి ఇక్కడ. ఓకే సాయి, వెళ్ళండి, బీపీలోకి వెళ్ళండి. వెళ్తున్నా సార్. ఆర్గనైజేషన్. ఎస్ సార్. ఇక్కడ తీసుకున్న ఫస్ట్ ఫైనాన్షియల్ ఇది తీసుకోండి. సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. క్రియేట్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోండి. తీసుకున్నాను సార్. ఇవ్వండి, అన్ని ఇచ్చేయండి. ఎస్ సార్. అది గ్రూపింగ్ దగ్గర అయిందా లేకపోతే ఇక్కడ అయిందా? మనం ఓన్గా తీసుకుందామంటేనేమో సర్వర్లో ఆల్రెడీ చేసేసి ఉంటాయి చాలా. అవును సార్. బీపీ గ్రూప్ కూడా మనకి ఇలా అవ్వచ్చు మేబీ. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇక్కడ ఎంటర్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి, షార్ట్ కీ. అకౌంట్ షార్ట్ కీ, పేమెంట్ టర్మ్. సేవ్ చేయండి. కింద తీసుకోండి, చెక్ డాక్యుమెంట్ ఇన్వాయిస్, సేవ్ చేయండి. ఇది కూడా అదే వస్తుంది సార్. పార్ట్నర్ బీపీలో వస్తుందా? ఇందాక ఇదే వచ్చిందా సాయి? ఇదే వచ్చింది సార్ ఇందాక కూడా. బిజినెస్ పార్ట్నర్ లో రాంగ్ సాయి అయితే ఇది అక్కడ మార్చాలి. బిజినెస్ పార్ట్నర్ సంబంధించి మార్చాలి, ఇది కాదైతే. అవును సార్, మనం పాత్ ద్వారా వెళ్ళి అక్కడ చేంజ్ చేయాలి సార్. అది బిజినెస్ పార్ట్నర్కి ఇచ్చాం కదా, అది మార్చాలి మనం. ఇక్కడ నంబర్ రేంజ్ ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. అవును సార్. సేమ్ వచ్చిందా నెంబర్? ఇదే కదా నంబర్, ఇదే వచ్చింది సార్, 55012. అవును సార్. అది మార్చడం చేసేది ఏమన్నా ఇంకా అవ్వట్లా. అక్కడ చేంజ్ చేస్తే కానీ అవ్వదు, ఇంట్లో అవ్వదు. ఓకేనా? ఓకే సార్. వెళ్ళండి. బిజినెస్ పార్ట్నర్కి మనం నంబర్స్ ఇచ్చాం కదా, అవి మార్చాలి అయితే. ఎస్ సార్. ఎస్ సార్. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపిలో బిజినెస్ పార్ట్నర్ ఎక్కడ ఉంది మనకి? క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, బిజినెస్ పార్ట్నర్. ఎస్ సార్. వెళ్ళావా? బిజినెస్ పార్ట్నర్, బేసిక్ సెట్టింగ్స్, నంబర్ రేంజ్ ఫర్ గ్రూపింగ్,
number range for groupings, define number ranges, execute చేయండి. అదే ఇంటర్వెల్స్ ఇవి కాదు, దీన్ని నెక్స్ట్ వెళ్ళాలి కదా, మర్చిపోయాను. ఇది వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది సాయి 55 ఇదే కదా వస్తుంది మనకి. ఇదే సార్, ఇక్కడ ఎన్ఆర్ స్టేటస్ దగ్గర ఉంది కదా సార్ నంబర్, ఈ నెంబరే వస్తాం సార్. అదే అది బ్యాక్ వెళ్ళండి, దాని తర్వాత అది ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ గ్రూపింగ్ అండ్ అసైన్ నంబర్ రేంజెస్. అవును సార్. పొజిషన్కి వెళ్ళండి. జీరో 2 ఇవ్వండి తీసేసి, ఇంక ఇవే మార్చుకోవాలంటే ఇంకేం ఉండదు. ఓకే సార్. సేవ్ చేయండి. ఎస్ సార్. వీళ్ళు క్రియేట్ చేస్తారా సాయి? చేస్తాను సార్. చేయండి, చేసి చూసారుగా మీరు, గుర్తుందిగా? గుర్తుంది సార్. ఏముంది, ఈసీసీకి వేసుకోవడానికి చేంజెస్ ఏమైనా అనిపిస్తుందా మీకు? ఈ బిజినెస్ పార్ట్నర్ ఒకటే సార్. ఏముంది, ఇది 2 స్టెప్సే కదా ఇది. అవును సార్, అవును సార్. క్రియేట్ డ్రాప్ డౌన్ చేసి మన గ్రూప్ బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ తీసుకోపోయినా సాయి. తీసుకున్నాను సార్. కరెక్టే ఉంది, వెళ్ళండి. బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ అయింది సార్. క్రియేట్ అయింది కదా, అది. బిజినెస్ పార్ట్నర్ మనం ఒక పార్ట్నర్ ని క్రియేట్ చేసాం. క్లియర్? ఓకే. అవును సార్. సో ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఒకటే కాదు సాయి, ఒకటే కాదు, మిగిలిన కూడా చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కొంచెం డివైడ్ చేశారని చెప్పచ్చు. ఇది వేరే వేలో కూడా చేయొచ్చు, ఇంకొక రకంగా కూడా చేస్తారు. ఇప్పుడు ఒక వెండర్ క్రియేట్ చేశాం కదా, ఇంకొక టైప్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు వెండర్ అనకూడదు, యాక్చువల్గా S/4HANA కాబట్టి మనం బీపీ అనే చెప్పాలి ఇక్కడ. ఓకే సార్. ఇక్కడ డొమెస్టిక్ చేసాం కదా, ఏం చేస్తాం మనం ఇప్పుడు? డొమెస్టిక్ సార్. డొమెస్టిక్ చేస్తాం కదా. 1 మినిట్. ఇంకోటి కూడా చేయొచ్చు, ఇంకొక వేళ కూడా చేయొచ్చు. ఇంకోటి చేద్దాం అలాగే. చేద్దాం సార్. వేరే వేలో చేద్దామా అని చూస్తున్నాను. సర్వీస్ వెండర్ ఒకటి చేద్దాం. ఓకే సార్. సర్వీస్ వెండర్ చేద్దాము. బీపీలోకి వెళ్ళని చెప్తాను. సర్వీస్ వెండర్ క్రియేట్లోకి నేను చెప్తాను, అలా కాదు సాయి. చేసేసారా? లేదు సార్, అందులో నుంచి బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వెళ్ళండి. నాకు నెట్వర్క్ స్లో వస్తుంది, ఎందువల్ల మీది? అక్కడ ఏమన్నా వెళ్ళండి. సో వెళ్ళారు కదా, బీపీలోకి వెళ్ళండి. క్లిక్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే సేమ్ అదే ఉంటుంది, సప్లయర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. క్రియేట్. మన డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే సర్వీస్ వెండర్ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ సర్వీస్ కదా ఇది, ఇంకోటి ఉంది కదా మనది ఏఎంఆర్ సర్వీస్. సర్వీస్ కి సర్వీస్ అన్నమాట, అర్థమైందా? ఓకే సార్.
సర్వీస్ తీసుకున్నాం, ఇవ్వండి. సర్వీస్ ఇచ్చారు. ఓకే. ఓకే టైటిల్ సార్. అవసరం లేదు. ఇంకోటి ఇవ్వండి, రాజు ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఒకటి. ఓకే సార్. డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. సేమ్ అలాగే ఇవ్వండి. ఓకే సార్. రికన్సిలేషన్ అకౌంట్ మాత్రం సర్వీస్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఓకే సార్. డిఫరెన్స్ ఏంటి? సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. ఓకేనా? అవును సార్. సర్వీస్ యాక్చువల్గా ఏంటంటే వెండర్స్ ని డివైడ్ చేస్తాయి గ్రూప్స్ అనేవి, రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి. అలాగే ఓకే గ్రూప్స్ సార్. కూడా అంతే కదా. అవును సార్. యాక్చువల్గా ఇక్కడ మనము అంతే, పేమెంట్ 0001 సేవ్. అయిపోయింది సార్. అయిపోయింది కదా. ఎస్ సార్. ఇట్లా అనమాట. ఇట్లా మనకు కావాల్సింది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే సార్. మరి వెండర్ ఏమన్నా పని చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. సాయి స్క్రీన్ ఎందుకు కట్ అయిపోయింది? సాయి తేజ, సాయి నా వాయిస్ వినిపిస్తుందా? సాయి నా వాయిస్ వినిపిస్తుందా? సాయి వినిపిస్తుందా వాయిస్? హలో సాయి నా వాయిస్ కట్ అవుతుంది మీకు? లేదు సార్, కరెక్ట్గా వినిపిస్తాను సార్. ఓకే, చూడండి ఇక్కడ నీది స్క్రీన్ ఎందుకు కట్ అయిపోతుంది, నాకు కనిపించలేదు. సాయి స్క్రీన్ కనిపించట్లేదు అండి మీది. సార్ 1 సెకండ్ సార్, నాకు ఒక కాల్ వస్తా ఉంది, అంటే మా మదర్ని ఎత్తమని చెప్తాను. 1 సెకండ్ సార్. ఓకే. సార్ చెప్పండి సార్. స్క్రీన్ కట్ అవుతుంది నాకు మధ్యలో. ఓకే, కంప్లీట్ 2 వెండర్స్ ని క్రియేట్ చేశాం కదా, ఐ మీన్ 2 బీపీస్ క్రియేట్ చేస్తాం. అవును సార్. ఓకే, ఒకసారి వెండర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఎలా అప్పుడు చేంజ్ చేయాలన్నా నా డిస్ప్లే చూడాలంటే ఎట్లా? సేమ్ /nbp /nbp వెండర్ డిస్ప్లే ఆర్ వెండర్ చేంజ్. ఇక్కడ ఏం చేయాలంటే రైట్ సైడ్ చూసారా, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి, రైట్ సైడ్ సెర్చ్ టర్మ్స్ చూసారా, సెర్చ్ టర్మ్ 2. అవును సార్. ఇక్కడ చూడండి, వెండర్ ని నంబర్ ని బేస్ గా చేసుకుని చూస్తారా, లేదంటే నేమ్ బేస్ గా చేసుకుని చూస్తారా, అడ్రస్ ని బేస్ గా చేసుకుని చూస్తారా? ఇలా ఉన్నాయి కొన్ని, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, నేమ్ ఇవ్వని చెప్తాను. ఇచ్చాను సార్. సెర్చ్ టర్మ్ దగ్గర నేమ్ ఇచ్చి ఎంటర్ చేయండి. సప్లయర్ నేమ్ మనం చేసాం కదా, 2 నేమ్ 1 దగ్గర ఇవ్వండి.
ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి, స్టార్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఇందులో మనం క్రియేట్ చేసింది ఏది చూడండి, ఏ వెండారు? సాయి ప్రైవేట్ లిమిటెడ్. లాస్ట్ లో డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇదే కదా మనం చేసింది. అవును సార్. ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? పైన జనరల్ డేటా పైన క్లిక్ చేసాయి. ఏది సార్? పైన టాప్ లో జనరల్ డేటా ఉంది కదా, ఉంది సార్. ఎస్ సార్. క్లిక్ చేయండి. చేశాను సార్. ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, ఇట్లా మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకుని సేవ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేశాను సార్. సేవ్ చేసి బ్యాక్ వచ్చాను సార్. సేవ్ వచ్చి బ్యాక్ వెళ్ళరా? ఫైన్, నో ఇష్యూ. మళ్ళీ వెళ్ళండి, సేమ్ అలాగే వెళ్ళండి. ఇంకొక వెండర్ ఉంది, ఓపెన్ చేయండి అది. ఎస్ సార్. ఎంటర్ చేయండి. ఇంకొకటి పేరు ఏదో ఇచ్చారు కదా మీరు. ఇచ్చాను సార్. డబుల్ క్లిక్ చేయండి, లోహి. ఎస్ సార్. ఇక్కడ చూడండి, బిజినెస్ పార్ట్నర్ అని చూసారా పైన? వచ్చిన తర్వాత కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి, కంపెనీ కోడ్. ఎస్ సార్. ఇక్కడ పైన చూడండి, బిజినెస్ పార్ట్నర్ నంబర్ వచ్చింది చూసారా? అవును సార్. ఈ నంబర్ ఎక్కడి నుంచి అప్డేట్ అవుతుంది? మనం ఇందాక ఏదైతే నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం అక్కడ నుంచి సార్. బిజినెస్ పార్ట్నర్ నంబర్ రేంజ్ నుండి అప్డేట్ అవుతుంది. అవును సార్. ఓకేనా? ఎస్ సార్. బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ కి నంబర్స్ ఇచ్చాం కదా మనం, ఆ నంబర్ నుండి ఇది అప్డేట్ అవుతుంది. ఇది ఎస్ సార్. బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ కి నంబర్ అని ఇచ్చాం, అక్కడ నుండి అప్డేట్ అవుతుంది. తర్వాత Yes, sir. సప్లయర్ అని చూడు కింద, ఇది ఎక్కడి అవును నుంచి సార్. అవును సార్. అప్లై అవుతుంది? వెండర్ కి ఇచ్చాం కదా, వెండర్ గ్రూప్స్ కి యాడ్ చేసాం కదా. అవును సార్. ఏటీ కోడ్ లో చేసాము, ఓబిఏఎస్ సార్. ఓబిఏఎస్. ఓబిఏఎస్ అప్డేట్ అవుతుంది అన్నమాట. ఈ నెంబర్ గుర్తుపెట్టుకో, ఎక్కడి నుంచి ఏదో వస్తుంది అది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఫైన్, నో ఇష్యూ. తర్వాత చూడండి, నేను మీకు ఎంట్రీ ఎలా పోస్ట్ చేయండి. మనం వెళ్దాం, ఎంఎస్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ ఆల్రెడీ మనము FB60 అది ఎంట్రీ చేసాం సార్. మనం డైరెక్ట్ పోస్ట్ చేద్దాం సార్. అదే కాపీ పేస్ట్ చేసుకోండి కింద. ఓకే సార్. వెండర్ పోస్టింగ్ ఉంది కదా, FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ పేమెంట్ కిందకి రండి, వెండర్ పేమెంట్. ఇంకోటి యాడ్ చేయండి, వెండర్ పేమెంట్ ఈక్వల్ టు F-53. ఎస్ సార్. F-53. సార్ ఇది వెండర్ పేమెంట్ అంటే క్లియరింగ్ అది సార్. క్లియర్ గా చెప్తాను, అది మీకు మొత్తం ఆర్డర్ కనిపిస్తుంది సార్, 1 by 1. ఓకే ఓకే సార్. FB53 టీ కూడా యాడ్ చేయి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ కింద యాడ్ చేసుకో. నేను 50,000 పే చేస్తున్నాను, టోటల్ అమౌంట్ చేయట్లేదు వెండర్ కి. ఓకే సార్. 50,000 అక్కడ ఇచ్చాను సార్. వెండర్ పేమెంట్ అకౌంట్ డేటా టు, అదేంటి అలా ఇచ్చు, యాడ్ చేయి. వెండర్ పేమెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. టు క్యాష్ ఆర్ బ్యాంక్. $50,000. క్రెడిట్ మెమో ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ క్రెడిట్ మెమో టీ కోడ్ యాడ్ చేసుకో. FB65
వెండర్ పేమెంట్ FB65. ఏది సార్? సార్ ఇది F-65 అనేది 65 వెండర్ క్రెడిట్ మెమో. పేమెంట్ కాదు అది, వెండర్ క్రెడిట్ మెమో. పెండింగ్ కదా అది. ఎంత పెండింగ్? క్రెడిట్ మెమో FB65. ఎస్ సార్. ఎస్ సార్. కింద ఎంటర్ చేసుకోండి. ఎంట్రీ వెండర్ అకౌంట్ డేటా టు ఎస్ సార్. వెండర్ అకౌంట్ డేటా టు ఏమనవచ్చు? కాంట్రాక్ట్ ఫీజ్. ఎస్ సార్. బ్యాలెన్స్ ఎంత? 50,000 కదా, 50,000 ఇక్కడ యాడ్ చేయి. ఇవి మనం పోస్ట్ చేసే ఎంట్రీస్ 3 ఎంట్రీస్ చేద్దాం, అయిపోతుందా? ఎస్ సార్. సో కలర్ యాడ్ చేయి. ఫస్ట్ దానికి వెండర్ పేమెంట్ పోస్టింగ్ FB60 దానికి ఒక కలరు, సెకండ్ ఎంట్రీకి 14 ఒక కలర్, 15 ఒక కలర్ యాడ్ చేయి. మనకు క్లారిటీ ఉంటుంది. ఎస్ సార్. ఈ 3 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ లైన్ ఒకటి వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 దానికి ఒక కలర్ యాడ్ చేయి పైన. చేస్తున్నా సార్. మొత్తం చేసేస్తున్నావా? సరే, వేరే దానికి ఇంకొక కలర్. 3 ఎంట్రీస్ క్లారిటీ కోసం. ఓకే సార్, అలాంటప్పుడు అది తీసేస్తాం. కొత్త ఇది మాత్రమే చేస్తాం. సాయి అలా కాదు సాయి, అయ్యో సర్లే కానీ ఎలా వచ్చాయి. సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ, 3 ఎంట్రీస్ మనం SAP లో మ్యాప్ చేయాలి. ఓకేనా? పోస్ట్ చేయాలి. చూద్దాం ఎలా వస్తాం, అవుట్పుట్ ట్రై చేద్దాం. FB60కి వెళ్ళి ఫస్ట్, లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? మీ పాత్ కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే సార్, వెళ్ళండి. SAP ఈజీ యాక్సెస్ కి వెళ్ళండి. రైట్ ఇచ్చిందా? వచ్చాను సార్. SAP ఈజీ యాక్సెస్ కి వెళ్ళారు కదా. SAP అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇన్వాయిస్ పోస్టింగ్ ఉందా? FB60 ఉంది సార్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. అక్కడ వెండర్ తీసుకోండి. మన కంపెనీ కూడా మందేనా చెక్ చేయండి. ఫస్ట్ కంపెనీ కూడా మందా కదా? కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నా సార్. అది మంది కాదు, మార్చండి. కండిషన్ వెండర్ తీసుకోండి. ఏ వెండర్ తీసుకుందామో ఫస్ట్ ఒక వెండర్ తీసుకోండి. మీ సాయి తేజనా ఇది వచ్చారు కదా. ఇక్కడ మనం క్రియేట్ చేసిన వెండర్స్ కనిపిస్తున్నాయి. వెండర్స్ తర్వాత డేట్ ఇవ్వండి. డేట్ ఉంది కదా, రిఫరెన్స్ దగ్గర ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, మీ పీరియడ్స్ అవి కనిపించట్లేదండి ఇక్కడ. కింద టెక్స్ట్ దగ్గర ఇవ్వండి. పోనీ అక్కడ కూడా కింద టెక్స్ట్ దగ్గర కూడా ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సార్ అమౌంట్ ఇక్కడ 50,000. అమౌంట్ నేను వేరే చెప్తాను. కిందికి రండి. కింద మనం ఏమే అకౌంట్ అనుకున్నాము?
కాంట్రాక్ట్ ఫీజు కదా సార్ ఇక్కడ మనం అమౌంట్ ఇవ్వాల్సింది 50,000 కదా సార్? నేను చెప్తాను, తర్వాత చెప్తాను. కిందకి రా. ఓకే సార్. 50,000 కాదు, 1 lakh. అదే 1 lakh సార్. కిందకి రా సాయి. అమౌంట్ ఇవ్వద్దు, కిందకి వచ్చి ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేస్తాం. ఇన్వాయిస్ పోస్టింగ్. ఎస్ సార్. రాబోన్ చెయ్యి. కాంట్రాక్ట్ ఫీజు ఉంది కదా, తీసుకో. ఎస్ సార్. 1 lakh. 1 lakh. ఎంటర్ చేయి. Yes, sir. 1 lakh ఎంటర్ చేయి. కాస్ట్ అకౌంట్ అంటే ఇవ్వ, అక్కడ కాస్ట్ సెంటర్ అడుగుతుంది. ఎంటర్ చేయి. ఎస్ సార్. ఓకే. ఆ పైన 10,000 ఉంది కదా, పైన 1 lakh ఉంది కదా, పైన చూడు టాప్ లో రెడ్ బల్బ్ ఉంది చూడు అక్కడ. అవును సార్. అక్కడ కాపీ చేసి ఇక్కడ అమౌంట్ ఎప్పుడైనా పేస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకొస్తాయి. పైన కాపీ చేయి. రెడ్ బల్బ్ ఎక్కడ ఉంది పైన, అది మైనస్ ఉంటే చేయకూడదు. మైనస్ కాకుండా మిగిలిన వాల్యూస్ అన్ని కాపీ చేయాలి. చేసి చెప్తాను. ఎస్ సార్. ఇక్కడ అమౌంట్ తెరిచి ఇక్కడ కింద అమౌంట్ దగ్గర ఇచ్చేసాను సార్ ఆల్రెడీ. అక్కడ కాదు సార్, పైన కూడా ఇవ్వాలి కదా. ఇన్వాయిస్ దగ్గర ఇవ్వాలి కదా సార్, అమౌంట్ ఇవ్వసాయి, కాపీ చేసి పేస్ట్ చేసాయి. ఎస్ సార్. ఎంటర్ చేయి. ఎస్ సార్. సిమ్యులేట్ చేయి. ఎస్ సార్. ఏమొచ్చింది? సాయి ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ అట్ టు కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ 1 lakh. పోస్ట్ చేయి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. అయిపోయింది సార్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. టాప్ లోకి వెళ్ళి డాక్యుమెంట్ పైన క్లిక్ చేయి. డిస్ప్లే. అది లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయి. లెడ్జర్ వ్యూస్, జనరల్ లెడ్జర్ వ్యూ పైన ఉంది చూడు. అదర్ లెడ్జర్స్ పైన క్లిక్ చేయి. అదర్ లెడ్జర్స్. మన లెడ్జర్స్ లేవు ఇక్కడ, ఎవరో పీకేసాడు. ఓకే ఫైన్, నో ఇష్యూ. క్లియర్ కదా? ఇట్లా మనం ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ ఎంట్రీ. తర్వాత నేను వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాను. ఏముంది చూడు, ఎంత క్లియర్ చేస్తున్నాను? 50,000 చేస్తున్నాను. ఈ కోడ్ ఏంటి? F-53 వెండర్ పేమెంట్, వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనుకున్నాం. ఎస్ సార్. తీసుకో. పాత్ తెలుసా నీకు? పాత్ సర్లే కానీ వచ్చేసారు కదా. అకౌంట్ పైన అకౌంట్ దగ్గర క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కింద బ్యాంక్ డేటా. కంటిన్యూ. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. క్యాష్ అకౌంట్ తీసుకుంటారా, బ్యాంక్ తీసుకుంటారా, మీ ఇష్టం, ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 50,000 క్లియర్ చేస్తున్నాను. అవును సార్. వెండర్ నేమ్ ఏంటి? తర్వాత కింద అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. వెండర్ నేమ్ సాయి ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. బిజినెస్ ఏరియా ఉన్నాయి అనుకుంటాను, ఇవ్వాలి కదా, తీసుకోదు అనుకుంటా. నీకు బిజినెస్ ఏరియా ఇవ్వకుండా ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయి. సరే ఓకే, ఇచ్చేసి చేస్తాయి, ఏం కదలే. ఓకే చూడండి, స్టాండర్డ్ కాదు, పార్షియల్ కదా. పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. పార్షియల్ పేమెంట్
ఇక్కడ పేమెంట్ అమౌంట్ ఉంది కదా, పేమెంట్ అమౌంట్ ఇన్వాయిస్ వాల్యూ 1 lakh సాయి. అక్కడ డబుల్ క్లిక్ చేయి. నాట్ sir. అసైన్ 00 కదా. అవును సార్. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ పోస్ట్ ఎస్ సార్. ఎంట్రీ పోస్ట్ అయింది. వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెండర్ రిపోర్ట్స్ చెక్ చేద్దాం. కంపెనీ కూడా వెండర్ తీసుకోండి. వెండర్ ఎగ్జిక్యూట్ చేయండి. 50,000 ఓకేనా. ఎస్ సార్. అది 50,000 అయిపోయింది. 50,000 పెండింగ్ ఉంది చూపిస్తుంది ఇంకా. అవును సార్. కింద బ్యాక్ వెళ్ళి క్లియర్ ఐటమ్స్ తీసుకోండి. క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్ ఐటమ్స్ తీసుకోండి. $50,000 ఉంది, వస్తుంది, డోంట్ వరీ. ఓకేనా. ఓకే సార్. మీరు పేమెంట్ టర్మ్ డ్యూ ఓవర్ డ్యూ చూపించట్లేదు ఏంటి? మీరు పేమెంట్ టర్మ్ 001 కదా తీసుకున్నాం మీరు. అవును సార్. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన నాట్ డ్యూ ఎందుకు వస్తుంది అంటే నాట్ డ్యూలో ఉంది, అది ఇమీడియట్లీ కదా పేమెంట్ అనేది. దానిపైన క్లిక్ చేయండి ఒకసారి, డబుల్ క్లిక్ చేయండి. పైన హిల్ స్టేషన్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ ఉంది కదా పైన, సన్సెట్ ఆప్షన్. ఓకే సార్, చెక్ చేద్దాం రండి. ఓకేనా, కరెక్టే ఉంది అవుట్పుట్, డోంట్ వరీ. ఓకేనా. సో మనం ఎంత 50,000 అనేది చేసేసాం. ఓకే, నెక్స్ట్ వెయిట్ స్టెప్స్ అయ్యి వెండర్ క్రెడిట్ మెమో చూడు. క్రెడిట్ మెమో ఇంకోటి చేద్దాం. క్రెడిట్ మెమో ఎంటిటీ కోడ్ ఏమని చూడండి, FB65. ఎస్ సార్. వెళ్ళండి. ఎస్ సార్. వెళ్ళండి, వెండర్ తీసుకోండి. బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉంటే అంత వాల్యూ తీసుకోండి. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ తీసుకోండి. కాంట్రాక్ట్ ఫీజే కదా. పెండింగ్ ఎంత, ఇంకా 50,000 ఉంది కదా. అవును సార్. 50,000 ఇవ్వండి సాయి. బిజినెస్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. యాక్చువల్గా ఎంటర్ చేసిన తర్వాత పైన బ్యాలెన్స్ వాల్యూ ఇక్కడ పేస్ట్ చేయాలి మనం. ఓకే, సిమ్యులేట్. సాయి ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ టు కాంట్రాక్ట్ ఫీజ్. ఓకే, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి. FBL1N వెళ్ళండి. FBL1N వెళ్ళండి. ఆల్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, 1,50,000. ఓకే, లాస్ట్లో 00 ఉంది కదా, కరెక్ట్ సాయి. ఇవి రెడ్లో ఉన్న గ్రీన్లోకి వస్తుంది, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మీకు. ఓకేనా. ఓకే సార్. అది క్లియర్ అయిపోయింది. ఇలా చేస్తాం అన్నమాట, ఇది కంప్లీట్గా. ఓకేనా సాయి, క్లియర్ కదా. ఓకే సార్. ఎస్ సార్. బాయ్. రేపు నీకు నేను వేరే టాపిక్ చెప్తాను మీకు రేపు. ఓకే సార్. ఓకే సాయి, బాయ్.
బాయ్ సార్.